గంజాయితో దొరికారా? ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సింది. గంజాయి సాగు అక్రమ రవాణాకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రూటు మారుస్తోంది. గంజాయి స్మగ్లర్స్ వారికి సహకరించే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. ఇప్పటి వరకు కేసులు అరెస్టులకే పరిమితమైపోయిన పోలీసులు ఇకపై ఎన్డీపీఎస్ యాక్ట్ తో ఆస్తులపైన కూడా ఉక్కుపాదం మోపబోతున్నారు. పదే పదే గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న వారి ఆస్తుల్ని లెక్కగట్టి మరీ ఫ్రీజ్ చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గంజాయి సాగు రవాణా ఇప్పుడు దేశమంతా ఒక మాయని మచ్చగా మారింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఉత్తరాంధ్ర మన్యం ప్రాంతాల నుంచి బయటపడుతున్నాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఆ బ్యాచ్ అంతా జైలుకు వెళ్లడం, ఆపై బెయిల్ రిలీజ్ కావడం, ఎప్పటిలాగే మళ్లీ గంజాయి స్మగ్లింగ్ తో రెచ్చిపోవడం చేస్తున్నారు. గంజాయి సాగు రవాణా లాంటి కార్యకలాపాలతో భారీగా ఆదాయం వస్తుండడమే కారణం. గంజాయి అక్రమ రవాణాతో వచ్చిన ఆదాయం ద్వారా స్మగ్లర్లు భారీగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఇళ్లు, పొలాలు, భూములు సంపాదించడమే కాదు, కుటుంబ సభ్యులు బినామీ పేర్లతోనూ ఆస్తులు చక్కబెట్టేస్తున్నారు. కళ్లు చెదిరే ఆదాయంతో చట్టాల్లోని లూప్ పోల్స్ తో భయం బెరుకు లేకుండా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతుండడం షాక్ ఇస్తోంది. అయితే ఇది ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో జరుగుతున్న గంజాయి స్మగ్లర్ల బాగోతం. కానీ ఏపీ ప్రభుత్వం రూటు మారుస్తోంది. పదే పదే గంజాయి వ్యవహారాల్లో పాల్గొంటున్న వారి బెండు తీయాలని నిర్ణయించింది. ప్రధానంగా విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రత్యేక కార్యాచరణ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ల ఆధారంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి గంజాయి స్మగ్లర్ల ఆస్తులను ఫ్రీజ్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. విశాఖ రేంజ్లో ఇప్పటి వరకు 14 మంది గంజాయి స్మగ్లర్ల ఆస్తులను లెక్కబెట్టి ఫ్రీజ్ చేశారు. అల్లూరి జిల్లాలో 6 కేసులు, అనకాపల్లి జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 4 కేసులు, ఇలా 14 కేసుల్లో సుమారు 9,19,00,000 ఆస్తులను ఫ్రీజ్ చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్ కింగ్ పిన్ నెక్కంటి శ్రీనివాసరావు అలియాస్ బాబుకు చెందిన 34,85,000 రూపాయల విలువైన ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. కొత్తకోట పరిధిలో నమోదైన కేసులో వియ్యపు గోవింద అనే స్మగ్లర్ కు చెందిన సుమారు 8 లక్షల విలువ చేసే ఆస్తులు, పడాల నాగేశ్వరరావుకు చెందిన 62,80,000 విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అలాగే బొబ్బిలి కేసులో శెట్టి ఉమామహేశ్వరరావుకు చెందిన 49,46,000 విలువైన ఆస్తులు, ఎస్కోటలో పటికిల అలియాస్ గురుకు చెందిన 42,70,000 విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అల్లూరు జిల్లాలో నమోదు కేసులో తిరుమల శ్రీను అనే అంతరాష్ట్ర గంజాయి వ్యాపారికి సంబంధించిన 1,40,00,000 విలువైన ఆస్తులను హోల్డ్ చేశారు. ఇలా 1-2 కాదు, ఏకంగా 14 కేసుల్లోని నిందితుల ఆస్తులను గుర్తించి ఫ్రీజ్ చేసినట్లు విశాఖ పోలీసులు వెల్లడించారు. ఇకపై గంజాయి వ్యవహారాల్లో పట్టుబడితే ఆస్తులు సమర్పించుకోవాల్సిందేనని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. ఇంకొక 10 కేసులు చాలా వరకు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీసు అవన్నిటికీ ఆ కన్సర్న్డ్ స్టేట్స్ వాళ్ళకి మేము రాయడం జరిగింది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వారందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కేవలం గంజాయి స్మగ్లర్లే కాదు, వారికి సహకరించే వ్యాపారుల ఆస్తులను కూడా పోలీసులు జప్తు చేస్తున్నారు. గంజాయి సాగు రవాణా సమయంలో పట్టుబడిన వారిని అరెస్టు చేసి అక్కడితో దర్యాప్తు ఆపేయకుండా మూలాలను శోధించి ఆస్తులు గుట్టు బయట పెడుతున్నారు. ఏజెన్సీలు గంజాయి సాగుకు ఆర్థికంగా సహకరిస్తున్న వ్యాపారులు, రవాణా చేస్తున్న స్మగ్లర్లను గుర్తించి వారి ఆస్తులు స్వాధీనం చేసేలా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే ఏపీలోని తొలిసారిగా కొత్తకోట పరిధిలో గంజాయి కేసుల నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ మొదలుపెట్టారు. పడాల నాగేశ్వరరావు, వియ్యపు గోవింద అనే 2 గంజాయి కేసు నిందితుల ఆస్తులను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసినట్లు కొత్తకోట పోలీసులు తెలిపారు. మొత్తంగా ఆస్తులు సీజ్ చేస్తేనే గంజాయి స్మగ్లర్లకు, సాగుకు ఆర్థిక సహాయం అందించే వారిలో భయం ఉంటుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరాంధ్రలో గంజాయికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వెయ్యాల్సిందేనని డిసైడ్ అయింది. అందుకు తగ్గట్లే 14 కేసుల్లో పలువురి ఆస్తులు ఫ్రీజ్ చేసి గంజాయి స్మగ్లర్ల వెన్నులు వణుకు పుట్టిస్తున్నారు విశాఖ పోలీసులు. గంజాయి జోలికి వెళ్తే కేసులే కాదు, ఇకపై ఆస్తులు లెక్క కట్టి మరీ లాక్కోవడం గ్యారంటీ. గంజాయి స్మగ్లర్లు బీ కేర్ఫుల్.